ఇక్కడి నుంచి ఒక చిన్న కంప్లైంట్ వచ్చిందమ్మా. కంప్లైంట్ మీద వచ్చాను నేను. యాక్చువల్గా ఒక పేరెంట్ కంప్లైంట్ పెట్టారు. నమస్తే సార్, నేను కడప నివాసిని. మా అమ్మాయి కడపలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల మహిళా వసతి గృహంలో చదువుతున్నది. అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండడం లేదు. గురువారం పెడుతున్న ఉప్మా నందు పురుగులు వస్తున్నాయి. అందుకని పిల్లలు తినకపోతే ఫోటో తీసి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తామని బెదిరిస్తున్నారు. గుడ్డు సరిగ్గా ఉడకడం లేదు. చికెన్ చేసినప్పుడు కూడా ఒక్కోసారి సరిగ్గా ఉడకదు. తల్లిదండ్రులు వస్తే ఎక్కడ కంప్లైంట్ చేస్తారో అని వాళ్ళ క్లాస్ వాళ్ళని లీడర్గా పెట్టి 20 రూపాయలు ఫైన్ వసూలు చేస్తారు. మీరు ఒకసారి గురువారం ఉదయం టిఫిన్ టైంకి వెళ్ళి చూడండి. పిల్లల్ని లీడర్లు ఎవరని అడిగి టీచర్స్ లేకుండా సపరేట్గా అడగండి. గతంలో ఆడపిల్లల వసతి గృహంలో ప్రిన్సిపల్ల లేడీ స్టాఫ్ని అలాట్ చేయాలని గతంలో జీవో ఇచ్చారు. కానీ ఇప్పుడు అక్కడ మహిళా ప్రిన్సిపాల్ని తీసేసి అక్షయ్ అనే జెంట్ ప్రిన్సిపాల్ని పోస్టింగ్ చేశారు. ఇది ఏమైనా మీరు ఒకసారి సందర్శించి అక్కడ పరిస్థితులను చక్కదిద్దాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఒక పేరెంట్ పెట్టారండి ఇది. యాక్చువల్గా దెర్ ఈజ్ ఎనీ జీవో కలెక్ట్ ఫైన్స్ లేదు కదండి. 20 రూపాయలు ఫైన్ కలెక్ట్ చేస్తున్నారు. గతంలో ఏమైనా జరిగింది అట్లా? పురుగులు వస్తున్నాయి అనేది ఎందుకు పెడతారు మరి? తల్లిదండ్రులు పెట్టారంటే ఇప్పుడు ఏంటంటే అండి, ఇది ఫుడ్ కమిషన్ అనేది ఒక స్పెషల్ యాక్ట్ అండి. దీని మీద మేము చాలా యాక్షన్ సీరియస్నెస్ ఉంటుంది. ఇప్పుడంతా వాట్సాప్ క్రియేట్ చేసాము, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, వీటిల్లో అన్నింటిలో కంప్లైంట్లు వస్తాయి. ఎక్కడ కూడా ఏ మారుమూల ప్రాంతమైనా సరే ఫుడ్ కమిషన్ అనేది వెళ్తుంది. ఇప్పుడు మనకు ఈ ఫుడ్కి ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఉన్నారమ్మా? వెళ్దామా ఒకసారి? ఆ పేరెంట్ ఇక్కడ ఉండరండి. ఆయన వేరే స్టేట్లో ఉంటున్నాడు. నాకు పంపించిన, నేను ఫోన్లో కూడా మాట్లాడాను ఆయనతో చాలా పర్టికులర్గా. ఏమన్నా వంట చేశారమ్మా? వంట పెడుతున్నారా ఇప్పుడు? ఇది మూతది రైస్. ఇది రైస్ ఇప్పుడే పెట్టారా? ఎసురు పెట్టారు. స్టోర్ రూమ్కి ఇది. నువ్వు ఇన్ఛార్జ్ అమ్మా ఇక్కడ? కేర్ టేకర్. అదేలే వంట చూసుకునేదాన్ని, అంతే కదా. లాగ్ది, స్టోర్ రూమ్ లాగ్ది. ఎట్లమ్మా ఇవన్నీ ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ చూసుకుంటున్నారా? ఇప్పుడు ఏమైనా గంజి ఉంచుతున్నారా? గంజి ఉంచకూడదమ్మా. అంటే మెత్తగా అవుతుందని పిల్లలు. గంజి ఉంచితే ఏం బియ్యం ఇవి తెలుసా? ఫోర్టిఫైడ్ అంటే గంజి ఉంచితే ఫోర్టిఫికేషన్ చేసినట్టు ఎంత వెళ్ళిపోతుంది. ఎవరు మీది? మీది ఎవరున్నా? లింగంపల్లి, రైల్వే కొండాపురం. అక్కడ గురుకుల పాఠశాల లేవా? సీట్ ఏడు దొరికిందే? సీట్ ఏడు దొరికింది, ఆడ దొరకలే. మీదమ్మా? ఓలార్పల్లి, రాయంపేట దగ్గర వాళ్ళు. మీకు అక్కడ లేదా గురుకుల పాఠశాల? ఎట్లుంది ఇక్కడ? బాగానే ఉందా? నువ్వు పోవాలా? పామ్మా, నువ్వేమేమి సినిమా చూస్తావా? పాపా ఎట్లుంది? భోజనాలు ఎట్లున్నాయమ్మా? పాపా భోజనాలు ఎలా ఉన్నాయి? మీరు ఇక్కడైనా ఉండేది? ఉప్మాలో పురుగులు వస్తూ ఉన్నాయని నాకు కంప్లైంట్ పెట్టారు వేరే వాళ్ళు. మీకు మెనూ బోర్డు ఉందా? ఎక్కడుంది మెనూ బోర్డు? రోజు ఏమేమి ఇస్తారు అనేది ఉందా? దాంట్లో ఆ మెనూ ప్రకారమే వస్తున్నాయి అన్నీ. చూస్తున్నారా మీరు? రోజు డైలీ ఎగ్ ఇస్తున్నారా? చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు వారానికి? ఎన్ని పీసెస్ ఇస్తారు? ఎన్ని వస్తాయి? ముక్కలు ఎన్ని ఇస్తారు అందాసుగా? తినేవాళ్ళు తెలియదా మీకు? 5. బాగానే ఉన్నాయి భోజనాలు? బాగానే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఏమైనా ఫైన్లు వేస్తారా ఎప్పుడన్నా తల్లిదండ్రులు వస్తే? ఇంతకుముందు ఏమైనా వేసారా? అక్షయ్ సార్ అని ఉన్నాడు ఒక ఆయన, మీకేమైనా తెలుసా? తెలుసు సార్. ఫైన్ వేసారా? ఊరికే లేట్గా వస్తారని చెప్పి భయపించాను అంతే. 20 రూపాయలు ఫైన్ వేస్తా ఉన్నారు అని చెప్పి ఒక తండ్రి నాకు కంప్లైంట్ పెట్టాడు. మేమైతే ఇవ్వలేదు సార్. మా పాప. మీరు కాదు, కంప్లైంట్ అని కాదు. ఎప్పుడైనా ఫైన్లు ఎవరైనా మీ పిల్లలు చెప్పారా మీకు? అదే సార్, చెప్పలేదు, మేము ఇవ్వలేదు. ఏం లేదు. ఎప్పుడైనా ఫైన్ ఏమన్నా వేసారమ్మా ఎప్పుడన్నా? ఇంతకుముందు ఎప్పుడన్నా? విచ్ క్లాస్ యూ? 5th క్లాస్. ఈ సంవత్సరమే కదా నువ్వు చేరింది? ఇంతకుముందు పెట్టినారు కదా?
ఫైన్లు పెట్టినారు. ఎన్ని ఏళ్ళు? ఒక 3-4 నెలల క్రితం ఉంటుందా? సార్ మనకి చదువు రాదు కాబట్టి మనకి తెలియదు. ఆ. ఇక్కడ పెట్టారు ఉపాధి. నువ్వే క్లాస్మా? ఎప్పుడైనా పెట్టారా ఫైన్లు? ఏమి ఈడ ఏమి ఎవరు లేరు, నీకేం ఇబ్బంది లేదు. ఆ? ఈడ ఏం మీ అందుకే మీ టీచర్లు ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళు కూడా మీతో మాట్లాడాలనే వచ్చాను. ఫిల్టర్ నీళ్ళు మళ్ళీ పెట్టలేదు సార్. మంచినీళ్ళు ఫిల్టర్ నీళ్ళు లేవా? ఇప్పుడు పెట్టలే. ఫిల్టర్ మంచినీళ్ళు ఫిల్టర్ లేదా మీకు? మొన్న ఒక 2 నెలలు పెట్టారు మళ్ళీ పెట్టాలి. ఆ ఫిల్టర్ లేదా ఇక్కడ? ఫిల్టర్ లేదా ఇక్కడ? ఫిల్టర్ నీళ్ళు లేవు సార్ ఇక్కడ. ఉమ్. మామూలు నీళ్ళే తాగేస్తారు పిల్లలు కూడా. అదే ఈ పిల్లలు చల్ల నీళ్ళు కూడా తనకలా బాగుండదని ఒక్కొక్కసారి ఏడుస్తుంటారు. మేము కూడా అప్పుడు ఎప్పుడన్నా సండే పెట్టిస్తానులేమ్మా, నేను జేసీ గారికి చెప్పి జాయింట్ కలెక్టర్కి చెప్పి పెట్టిస్తా, ఫిల్టర్ పెట్టిస్తా. ఈరోజు రీఓపెన్ డే అని చెప్పేసి నేను వచ్చానమ్మా మీతో మాట్లాడాలనే, తల్లిదండ్రులతో కొంచెం మామూలు దొరకరు కదా మీరు మేము వచ్చినప్పుడు. నేను ఈ స్టేట్కు ఫుడ్ కమిషన్ చైర్మన్ అమ్మా. నేను మొత్తం తిరుగుతూ ఉంటా ఇట్లా. నాకేమైనా కంప్లైంట్లు వస్తే వస్తాను, నేను ఎక్కడికైనా పోతూ ఉంటా. ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ ఉంటాను అనమాట. అందుకోసం మీ మనసులో కూడా ఏమన్నా ఉంటే కానీ చెప్తే కనుక మేము కొంచెం సవరిస్తాం. మీరు ఎవరు చెప్పినారనేది ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అక్కడ, అదేం సమస్య లేదు. బాగుంటే సార్ బాగుంటే మాకు పిల్లలు బాగా బాగా తినాలమ్మా పిల్లలు, మంచిగా మెనూ ప్రకారం ఇక్కడ ఇవ్వాలి. ఇడ్లీలో చట్నీ నీళ్ళు ఉంటుందా? బాగా బాగుంటుందా? ఏం బాగుండదు మరి? ఇట్లా ఎందుకు భయపడతా ఉన్నావమ్మా? ఏం కాదులే. నేనెవరు? నేను మీకోసం అడిగేది, నాకేం చెప్పు. నేను మీకోసం కదా అడిగేది. చీకట్లో 4 లేపుతారంటే ఆ చల్లనీళ్ళు పోసుకోలేరు పిల్లలు. 4 లేపుతారా పొద్దున? చీకట్లో ఎందుకు 4 లేపి ఏం చేస్తారమ్మా? అదే నేను ఈరోజు స్నానాలు చేయాలా? స్టడీ ఎన్నింటికి? నైట్ ఎన్నింటికి పడుకుంటారు? 9కి పడుకుంటారా? 9-9:30. పెద్ద పిల్లలు 10 దాకుంటారా? అక్కోళ్ళు 10 దాకుంటారా? మీరు చిన్నపిల్లలు 8th 9th 8th వరకు త్వరగా పడుకోబెడతారా? 9 కల్లా. పొద్దున్న 4 లేపుతారా? 4కి ఏం పని ఉంది? స్నానం చేసి బట్టలు కుట్టుకుని చలికి ఆ పిల్లలు 4 లేసి స్నానం చేయాలంటే వాళ్ళకి చల్లతో ఇబ్బంది. నువ్వు ఏ క్లాస్ అమ్మా? ఇక్కడ చదువుతావు? ఇక్కడేనా? ఏ క్లాస్ నువ్వు? 7th. ఏం చెప్పు, ఏమన్నా సమస్యలు ఉంటాయి మాట్లాడి. ఏమన్నా ఉంటే నేను మనకు డిస్టిక్ పెద్ద ఉంటాడు ఒక ఆయన ఈ గురుకుల పాఠశాల, ఆయనతో మాట్లాడి ఏమన్నా కొన్ని సవరిస్తాం మేము అట్లా. ఆయనకు ఫోన్ చేసి చెప్పి ఈ పిల్లలు కొన్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరి పెద్దగా ఉంటే ఇంటికి పంపిస్తా ఎవరినైనా కానీ, ఏం సమస్య ఏం లేదా ఆడేం ములాదరే పంపించడమే ఇంటికి. నాకేదో ఫైన్లు వేస్తున్నారని మేజర్ కంప్లైంట్. ఉప్మాలో పురుగులు వస్తున్నాయని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. ఫైన్లని కట్టించుకోలేదు సార్, అదే లేట్గా వస్తారు భయం లేకుండా ఉంటుందని. అది మేమైతే కట్టినాం సార్, ఫైన్ వేసింటే 50 రూపాయలు కట్టినాము. ఇప్పుడు ఒక 3-4 కొత్తలోనా? కొత్తలో కాదు, ఈ సంవత్సరంలోనే. ఈ సంవత్సరంలో ఈ మేడం ఏమన్నది, ఆయన అక్షయ్ అని ఒక ఆయన ఉన్నాడు అంతకుముందు. ఆయన ఎవరో తెలియదు. ఆయన ఉన్నాడు ఒక ఆయన ఉన్నిలా, అక్షయ్ సార్ ఉన్నిలా, ప్రిన్సిపాల్గా ఉన్నిలా ఆయన. ఇప్పుడు జూనియర్ లెక్చరర్లే జేఎల్, అంతకుముందు ఉన్నాడు. 50 రూపాయలు కట్టారా మీరు? అదే సార్ చీకట్లో 4 లేసి మళ్ళీ రాత్రి 10 అవుతుంది. చిన్న పిల్లలు కదా, నిద్ర తక్కువ. మాట్లాడదామా?